ఫ్రెండ్స్ నమస్తే, నేను మైథిల్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది తుమ్మాకండి. ఈ తుమ్మాకితోటి వినాయక చవితి రోజున కానీ ఎప్పుడైనా సరే పప్పు చేసుకుంటే, ఇది ప్రత్యేకంగా వినాయక చవితి రోజునే చేసుకుంటారండి. నేను మీకు చూపించాలని ముందుగానే చూపిస్తున్నాను ఈ పప్పు చేసే విధానం. ఇదిగోండి తుమ్మాకు, పచ్చిమిర్చి, చింతకాయ అండి. ఇవన్నీ మిక్సీ పట్టడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నా. మిక్సీ పట్టి చూపిస్తాను. ఇదిగోండి పేస్ట్ చేశాను. చింతకాయ, పచ్చిమిర్చి, తర్వాత తుమ్మి ఆకు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను అండి. పప్పులో వేసి చూపిస్తాను. ఇదిగోండి మూకుడు వెచ్చ చేశాను, నూనె వేశాను. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేస్తున్నానండి. ఇవి వేగాలి. వేగిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను అంటే గరిటెతో కలిపి తిప్పేస్తున్నా. ఎందుకంటే పచ్చిమిరపకాయ వేశాను కాబట్టి దీంట్లో తుమ్మాకు, చింతకాయ, తర్వాత పచ్చిమిర్చి 3 మిక్సీ పట్టేసాను కదా, చూపించాను కదా. ఆ పేస్ట్ ఇందులో వేసి లాస్ట్కి ఇదిగో వేగుతుందండి. వేగిన తర్వాత ఇదిగోండి ఇంగు వేస్తున్నాను. ఓకే, ఈ అరోమా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను తిని చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ప్రాక్టికల్స్ చేయకుండా ఏది చెప్పనండి. అది సక్సెస్ అయితేనే చెప్తాను, లేదంటే చెప్పనండి. ఇదిగోండి కొంచెం హైలో పెట్టిందనమాట. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఈ ఆవాలు, జీలకర్ర ఎప్పుడైతే వేగుతాయో ఇదిగో టపటపలు ఆడుతుందండి. ఇంగు కూడా మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు నేను మీకు ఇదిగోండి ఈ పేస్ట్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఉప్పు, పసుపు వేసేసాను కాబట్టి మళ్ళీ ఇంకా ఏం వేయక్కర్లేదండి. లాస్ట్కి ఇందులో నేనేం చేస్తాను అంటే చూడండి, నూనె ఎంత వేసినా కూడా ఇలా లాగేస్తుందో. చక్కగా టేస్ట్తో పాటు మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందన్నమాట ఈ తుమ్మాకు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే బాడీలో న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్. ఎందుకు న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేస్తుందంటే సీజనల్గా వచ్చే డిసీజ్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మన శరీరానికి కావాల్సినటువంటి బలాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. చూసారా ఎంత పేస్ట్ లాగా ఇది వేగిపోతుంది. మంచి అరోమా అయితే చాలా బాగుందండి. ఇప్పుడు పప్పు కలిపి చూపిస్తా. ఇదిగోండి మగ్గింది చక్కగా. తుమ్మాకు, చింతకాయ, పచ్చిమిర్చి అన్నీ వేసాను కాబట్టి ఇంకా కారంతో పని లేదండి. ఇదిగోండి పప్పు ఉడకబెట్టేసాను, ఇందులో కలిపేస్తానండి. ఇది మనకి తుమ్మాకు పప్పు అండి. చింతకాయ వేయడం వల్ల పుల్లదనం వస్తుంది. ఈ అసలు తుమ్మాకు ఎలా ఉంటుంది అంటే టేస్ట్ నేను పచ్చిదే తిని చూశానండి. మీకు చెప్పాలని ఏమిటంటే అది మన పెసర గింజ టేస్ట్ వస్తుందండి. అంటే కమ్మగానే ఉంటుంది అన్నమాట. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీకు ఈ పప్పు చూపించాలి అని చెప్పి అనిపించింది. ఎందుకంటే రేపు వినాయక చవితి కదా, రేపు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కట్టలు తెచ్చుకుంటాం కాబట్టి ఒక కట్టతోటే మనకి 2 సార్లు కానీ ఒకసారిగా కానీ చేసుకోవచ్చు. నేను కావాలనే తీసుకొచ్చాను కాబట్టి మీకు చూపించాలి ఈ పప్పు, ఈ పులిచింతాకు పప్పు అని చెప్పనేసి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవ్వడానికి ఏవే ఆహార పదార్థాలు ఒంటికి మేలు చేస్తాయో వాటిని చెప్తూ ఉంటే కనుక నా అనుభవంలో తీసుకుని తర్వాత మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆపేస్తున్నానండి.